పట్టణంలో బ్రాహ్మణ సేవా సంఘం బ్రాహ్మణ నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం లక్ష లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టమన్ను గోదావరి మట్టి ఆవు పేడతో తయారు చేసిన లక్ష లింగాలకు వేద పండితులచే మహాలింగార్చన అభిషేకం నిర్వహించారు. పార్వతీ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మా ఊరే ఒక ఈశ్వరార్చన పదం, మా ఊరు కైలాసమే, మా ఊరందలి ధర్మకుండ జలముల్ మందాకిని తీర్థముల్, మా ఊరంతకు గాలి వెల్గునతడే మా ఊరి రాజన్నయే, మా ఊరంగల గోపురాల వితతి మహేశ్వర స్థానముల్. ఇది వేములవాడ వైభవానికి సంబంధించిన అంశం. ప్రసిద్ధమైన లక్షలాది భక్తులు వచ్చే వేములవాడలో లక్షలింగార్చన, లక్ష మృత్తికాలింగార్చన జరుగుతుంది. శంకరమఠంలోని ఈ కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి అభినవ విద్యా తీర్థ సదనం, ఇది దేశంలోని చాలా మంది బ్రాహ్మణుల సహకారంతో ఇది జరుగుతున్నది. ఈ అద్భుతమైన ఈ నిర్మాణం కింద మొదటిసారిగా ఈ లక్ష మృత్తికాలింగార్చన అంటే మట్టి లింగాలు లక్ష వీటికి పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజ లక్ష్యం ఏంటంటే సమస్త లోక కళ్యాణం, కేవలం ఎవరో ఒక గ్రూప్ కాకుండా సమస్త విశ్వ కళ్యాణాన్ని ఆశించి చేస్తున్నటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో, ఈ మహాలింగార్చనలో అందరూ కూడా ప్రజలు దర్శనం చేసుకొని ధరించగలరు. మౌళిం రాజభుజగభూషణం రాజరాజ ప్రియం సాంబం రాజేశ్వరముపాస్మహే. దక్షిణ కాశీగా పేరు పాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రము ఇది దాదాపుగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగం నుండి రాజరాజేశ్వరుడు ఇక్కడ ఆవిర్భవించి ఋషి ప్రతిష్ఠితమై మన అందరినీ కూడా ఆశీర్వదించడానికి రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో గత 2 సంవత్సరాలుగా వేములవాడ బ్రాహ్మణ సంఘము నిత్యాన్న సత్రము ఈ 2 కలిపి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఏమంటే లక్ష పార్థివ లింగార్చన చేసి స్వామివారిని విరాట్ రూపంలో కొలుద్దాము అనేటువంటి ఆలోచన వచ్చింది.